హాయ్ అండి. ఈరోజు రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను. డ్రై ఫ్రూట్స్కి ఏమేమి తీసుకున్నానంటే బాదాం, కాజు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఎండు ద్రాక్ష, ఖర్జూర, పిస్తా పప్పు, వాల్నట్స్, నువ్వులు, కొబ్బరి, గసాలండి. నేను ఒక కప్పు బాదాం, కాజు తీసుకున్నాను. మిగతావన్నీ హాఫ్ కప్పు తీసుకున్నాను. ముందుగా బాదాం, కాజును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాల్నట్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టేసి ఒక స్పూను నెయ్యి వేసేసి అందులో బాదాంని ఫ్రై చేసుకోవాలి. చూడండి, అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం కలర్ చేంజ్ రావాలి. అలా ఫ్రై చేయాలి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక బేషన్లో మనము వేయించుకునేవన్నీ ఒక దానిలో వేసేయాలి. ఎందుకంటే మనకు కలుపుకోవడానికి, లడ్డు కట్టడానికి అనుకూలంగా ఉన్నది తీసుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసేసి కాజు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ రావాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన బాడీకి మంచి ఎనర్జీని ఇస్తుందండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు. డైలీ ఒకటి తింటే సరిపోతుంది. నువ్వులు మాత్రం 2 స్పూన్ తీసుకున్నాను. కొబ్బరి హాఫ్ కప్పు, గసాలు 2 స్పూను. గసాలు, కొబ్బరి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కొంచెం చిటపటలాడితే సరిపోతుంది. ఎక్కువ అయితే చేదొస్తే ఈ మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యి వేసేసి వేయించేసుకోవాలి. అన్నీ కలిపి ఒకేసారి వేయించేసాను నేను. ఇవి ఒకేసారి వేయించేసుకుంటే సరిపోతుంది. చూడండి, అలా ఫ్రై చేసుకోవాలి. ఖర్జూర అందులో నుండి గింజలు తీసేసి రోట్లో వేసి దంపుకోవాలి. పేస్టులా చేయాలి. రోట్లో వేసి మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. రోట్లో వేస్తే బాగా మెత్తగా నలుగుతుందండి. చూడండి, అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అలా దంచేసుకోవాలి. చక్కగా మొత్తము పేస్టులా తయారవుతుంది మనకు. ఇది కూడా స్టవ్ పై కడాయి ఉంది కదా, అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం పలచబడుతుంది. ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్ కూడా వేసేయాలి ఇందులోనే. నువ్వులు, కొబ్బరి, వేయించిన నువ్వులు, వేయించిన గసాలు, కొబ్బరి కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. హాఫ్ కప్పు వేసాను. మొత్తం కలిపి అన్నీ కలిసేటట్లు కలపాలండి. ఖర్జూర ఎక్కువనే పడుతుంది. ఇవన్నీ 200 గ్రామ్స్ అయితే ఖర్జూర మాత్రం 300 గ్రామ్స్ వరకు కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. మనం తీసుకున్న దానికన్నా కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి. మనకు లడ్డు కట్టడానికి బాగుంటుంది. స్వీట్నెస్ బాగుంటుంది. చూడండి, లడ్డు రెడీ అండి. సూపర్ టేస్ట్ అండి లడ్డు. సూపర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.